ముందుగా ఇక్కడ వచ్చిన మీరు అలా అడిస్తే నేను మాట్లాడలేను. ముందుగా ఇండస్ట్రీ నుంచి వచ్చిన ఫ్రెండ్స్, వెల్ విషర్స్, ఇక్కడికి వచ్చిన మీ అందరికీ పేరు పేరున థ్యాంక్స్ అండి. నేను యాక్చువల్గా ఓకే, ఎవడో గురించి మాటలు అంటే 2 సంవత్సరాల క్రితం అంటే రచ్చా టైంలో నాకు వంశీ వచ్చి కథ చెప్పాడు. నేను చెప్పిన నిమిషమే లెగిసి వంశీకి ఒక పెద్ద హగ్ ఇచ్చి, ఇలాంటి ఆలోచన నీకు ఎలా వచ్చింది వంశీ నేను అడిగాను. సో ఈ కథ ఎలా మొదలైందంటే ఆ రైటర్స్ వక్కంత వంశీకి నా ముందు థ్యాంక్స్ చెప్పాలి. దాని తర్వాత వంశీ, దిల్ రాజు గారితో ఫస్ట్ టైం, వంశీతో ఫస్ట్ టైం, దేవితో ఫస్ట్ టైం, వకంతో ఫస్ట్ టైం, చాలా మందితో ఈ సినిమా నేను ఫస్ట్ టైం చేస్తున్నాను. చాలా అద్భుతంగా నన్ను చూసుకుని చాలా బాగా తీశారు. నా కెరియర్లో నాకు తెలిసి ఇంత డిఫరెంట్ సినిమా నేను ఎప్పుడు వినలేదు, నేను చేయలేదు. సో థ్యాంక్ యూ అండి. నేను చేసినందుకు నేను ఆనందంగా ఫీల్ అవుతాను. బట్ ఇంకా ఎందుకు ఆనందంగా ఫీల్ అవుతున్నానంటే ఇలాంటి సినిమా మా ఫ్యాన్స్కి ఇచ్చినందుకు వంశీకి స్పెషల్ థ్యాంక్స్. మగధీర లాంటి సినిమా 10 సంవత్సరాల్లో ఒకసారి, లేకపోతే మా హోల్ కెరియర్లో 2 సార్లు వస్తాను అనుకున్నాను, కానీ అంత ఎక్సైట్మెంట్ ఇంత త్వరలో మళ్ళీ వస్తాను అనుకోలేదు. సో థ్యాంక్ యూ ఎవ్రీవన్. దేవి శ్రీ ప్రసాద్తో ఫస్ట్ టైం చేస్తున్నాను. ఐఎమ్ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ హిస్ మ్యూజిక్. థ్యాంక్ యూ దేవి, చాలా ఎంజాయ్ చేస్తూ చేశాను ఇది. అలాగే నేను చేసిన సినిమాలన్నింటిలో ఈ సినిమాలో నేను కొంచెం ఎక్కువ అందంగా ఉంటాను. దానికి మా రామ్ ప్రసాద్ అనే కెమెరామెనే కారణం. ఒక్కసారి రామ్ ప్రసాద్కి గట్టిగా చప్పట్లు కొట్టండి. థ్యాంక్ యూ రామ్ ప్రసాద్. అలాగే నాకు 3-4 సినిమాలు చేసిన ఆనంద్ సాయి గారికి, దిల్ రాజు గారి పార్ట్నర్స్కి, కొరియోగ్రాఫర్స్కి, రైటర్స్కి, టెక్నీషియన్స్ అందరికీ పేరు పేరున థ్యాంక్స్ చెప్పుకుంటూ థ్యాంక్స్.